వెంకటగిరి మున్సిపాలిటీలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. అక్కడ టీడీపీకి షాక్ తగిలింది. యాక్చువల్గా వెంకటగిరి మున్సిపాలిటీ 2021లో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీకి అక్కడ 25 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. 25 కౌన్సిల్ 25 టోటల్ వైసీపీ స్వీప్ చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో మారారు. ఆయనతో పాటు ఒక 3 కౌన్సిలర్లు కూడా వచ్చారు. మిగతా కౌన్సిలర్ కూడా అనధికారికంగా తెలుగుదేశం వైపే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకొక సంవత్సరం మాత్రమే మున్సిపాలిటీకి సమయం ఉంది. అయినా ఈలోపే అక్కడ అధికారాన్ని మార్చేసి తెలుగుదేశం పార్టీ యొక్క చైర్పర్సన్ని కూర్చోబెట్టాలని పార్టీ నిర్ణయించుకుంది. దాంతో ఇక మొదలుపెట్టారు రాజకీయం. పాత చైర్పర్సన్ దొంతు శారద ఆధ్వర్యంలో మొత్తం 16 మంది కౌన్సిలర్ని కలెక్ట్ చేసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కలెక్టరు ఈ నెల ఏప్రిల్ నెల 9వ తారీఖున ఎన్నిక పెడతా అని చెప్పేసి అన్నాడు. వెంటనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి అక్కడ వైసీపీ ఇన్ఛార్జి, ఆయన వెంటనే స్టార్ట్ అయ్యి మొత్తం అందరినీ కౌన్సిలర్లను సమావేశపరిచి అందుట్లో వైసీపీకి లాయల్గా ఉండమని అందరినీ ఒత్తిడి చేసి దాదాపు 19 మందిని బయట ఊళ్ళకి క్యాంపులు మెయింటైన్ చేశాడు. బెంగళూరుకి తీసుకెళ్ళి క్యాంప్ పెట్టేశాడు. వాళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి ఇష్టపడలేదు. వాస్తవానికి ఇంకొక సంవత్సరమే మున్సిపాలిటీకి టైం ఉంది. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ లాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ బలం కానీ చూసి ఇంకా వెయిట్ చేద్దాం అనే ధోరణితో కొంతమంది అలాగే ఉంటున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీలోకి తక్షణం షిఫ్ట్ అయినా కూడా వెంటనే అద్భుతమైన ఫలితాలు ఏమి రావు అనే ఉద్దేశంతో కూడా వైసీపీ తరఫున నిలబడుతున్నట్టున్నారు. ఈ 19 మంది క్యాంపు తీసుకెళ్లి క్యాంప్ మెయింటైన్ చేశారు. ఏప్రిల్ 9వ తారీఖున వెంకటగిరి మున్సిపాలిటీకి అవిశ్వాస తీర్మానం డేట్ వచ్చింది. ఈ 19 మంది తీసుకొని వచ్చారు. దాంతో ఈ 6 ఎవరైతే టీడీపీ తరఫున దొంతు శారద నాయకత్వంలో ఉన్న 6 కూడా అసలు గైర్హాజరయ్యారు. దాంతో కలెక్టరు గతంలో ఉన్న చైర్పర్సన్ నక్క భానుప్రియ మీద ఉన్న అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని చెప్పి ప్రకటించేశారు. సో టీడీపీకి అక్కడ షాక్ తగిలింది.